ఏ స్వామి బాగున్నారా? మీరేనండి, బాగున్నారా? సంతోషం. ధూపం వేయించుకుంటున్నారా? అదేనండి, రోజు వచ్చి టోపీ పెట్టుకుని మీ ఇంటి దగ్గర ధూపం వేస్తుంటాడు కదా, మీ షాపులో గల్లాపెట్లో మీ ఇంటి దగ్గర దేవుడు మూల ధూపం వేస్తుంటాడు కదా, వస్తున్నాడా? ధూపం వేయించుకుంటున్నారా? వేయించుకోండి, వేయించుకోండి, మంచిదే, సంతోషం, బాగా వేయించుకోండి. వాడి పెళ్ళాం పిల్లలు బాగుండాలని, వాడి కుటుంబంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆర్థిక సహాయం మీరు చేస్తున్నారు. వాడు మీకు పిల్లలే పుట్టకూడదని, దీర్ఘకాలిక రోగాలు తొందరగా పోవాలని వాడు చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. ఈ మధ్యనే ఓ సర్వే చెప్తోంది, వాడు వేసిన ధూపంలో వచ్చిన గాలిని పీలిస్తే రకరకాల రోగాలు వస్తాయని, మనుషులు తొందరగా పోని పిల్లలు పుట్టకుండా పోతారని సర్వే చెప్తోంది. తర్వాత మీ ఇష్టం. ఇప్పటికీ నేను ధూపం వేయించుకుంటానండి, వాడు వేయిస్తేనే బాగా వాసన వేస్తుంది అంటారా? సంతోషం, మీకు నమస్కారం స్వామి, మీరు వేయించుకోండి. కానీ ఆ ధూపం పీలిస్తే, ఆ గాలి పీలిస్తే ఇంకా గాలి పీల్చడానికి మిగలరు. ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. దాంతోపాటు అసలు పిల్లలే పుట్టరు, రకరకాల రోగాలతో తొందరగా గాలిలో కలిసిపోతారు అని చెప్తున్నారు. డాక్టర్లే చెప్తున్నారు ఆ ధూపం వేస్తే, ధూపం పీలిస్తే. కాబట్టి ఆ ధూపమే వేయించుకొని వాడి చేతి ధూపం ఇచ్చుకొని ఆ గాలి పీల్చి మీరు తొందరగా వెళ్ళిపోతారా? లేదు, నమస్కారం రా బాబు, కావాలంటే నేను 10-20 ఇస్తాను, నువ్వు వెళ్ళు, నీ పెళ్ళాం పిల్లలు పోషించుకో, ధూపం మాత్రం వెయ్యొద్దురా అని చెప్పి వాడిని వారిస్తారా? మీరే ఆలోచించండి. లేదు తప్పదండి అంటే మీరు వేయించుకోవచ్చు. ఆ గాలి పీలిస్తే తొందరగా గాలిలో కలిసిపోవచ్చు అనే సత్యాన్ని గుర్తిరిగి, పిల్లలు పుట్టరనే సత్యాన్ని గుర్తిరిగి మీరు ధూపం వేయించుకోండి. సంతోషం. చివరి మాట ఏంటంటే, వాడు వచ్చి నా గల్లాపెట్లో ధూపం వేస్తే కానీ నా దేవుడిని నమ్మని వాడు నాకు 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 లక్ష్మీదేవి రాదా? ఏమో, నేను కూడా వేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆలోచించండి.